ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వడం మంచిది కాదన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. తన ఆత్మకథ పుస్తకాలు కూడా ఎవరికీ ఫ్రీగా ఇవ్వడం లేదన్నారు. పదవులు వస్తుంటాయి పోతుంటాయని, మనుషుల మధ్య ప్రేమే ఎప్పటికీ ఉంటుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీజేపీ సీనియర్ నేత పోతంశెట్టి రవీందర్ ఇంటికి వెళ్లారు. ఆయనకు ప్రజాకథే నా ఆత్మకథ పుస్తకాన్ని అందించారు. నిబద్ధతతో పనిచేస్తే పదవులు వాటంతటా అవే వస్తాయన్నారు దత్తాత్రేయ. కార్యక్రమంలో ఎంత ఉన్నా సత్సంబంధాలు చాలా, మానవ సంబంధాలు చాలా. పదవి వస్తుంటుంది, పదవి పోతుండదు. పదవి అనేది శాశ్వతం కాదు, కానీ వ్యక్తిత్వం అనేది చాలా గొప్ప. నేను చూస్తున్నాను ఇక్కడ అనేక మంది నాతోటి 35 ఏళ్ళు నుంచి ఒకే ఆలోచనతో, ఒకే నమ్మకంతో పనిచేసినటువంటి నాయకులు ఇంతమంది కావాలంటే ఇది దేశంలోనే చాలా సంతోషకరమైన పరిణామాలు భావిస్తుంది. అలాగే గురు నారాయణ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఈ పుస్తకాలు 100 కొనుక్కున్నారు. ఒక్కొక్క పుస్తకం వేల 500 రూపాయలు. 100 పుస్తకాలు కనుక్కొని 100 మంది ప్రముఖులకు ఇచ్చేటువంటి బాధ్యత ఆయన చేపట్టినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా ఆలోచన ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఉచితంగా ఇస్తే దాని విలువ ఉచితం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఏదైతే కష్టపడి మనం సంపాదించుకోవడమో అది జీవితాంతం ఉంటుంది. కాబట్టి నేను మీ అందరితో కోరుతున్నా, మీరు పుస్తకాన్ని దయచేసి చదవండి. నేను రాసింది దేనికోసం అంటే అనేక మంది సామాజిక కార్యకర్తలకు ఇది ఒక ప్రేరణగా ఉపయోగపడాలని నేను ఈ పుస్తకం మాత్రం రాస్తాను. కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను, మనము నిబద్ధతతో పనిచేసుకుంటూ ఉంటుంటే పదవి అదే వస్తుంది తప్ప పదవి కోసం పాల్గొనవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను.